ఒకే ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రమే హీరో విజయ్ పార్టీలో ఉత్సాహం నింపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా డీఎంకేకి జై కొట్టేశాయి. అయితే నేను తుది ఫలితాలు వచ్చే వరకు ఎవరు ఎలాంటి అంచనాలనైనా పెట్టుకోవచ్చు. మరి నిజంగా హీరో విజయ్ మే 4 తర్వాత కింగ్ అవుతాడా? ఈ సందర్భంలోనే మన ఏపీకి సంబంధించి ఓ పార్టీ గుర్తుకొస్తుంది. విజయ్ టీవీకేకి అలాంటి సిచ్యువేషన్ ఎదురు కాదని గ్యారంటీ లేదు. ఇందుకీ ఏంటది? వాచ్ ది స్టోరీ. హీరో విజయ్ కే ఎడ్జ్ ఉందంటున్న యాక్సిస్ మై ఇండియా. మరి విజయ్ నిజంగానే సీఎం అవుతాడా? లేక హంగులో కింగ్ మేకర్ అవుతాడా? లేదంటే చివరకు ప్రజారాజ్యం చిరులా ముగిస్తాడా? ఇంతకి మించిన సినారియో అనగా చిత్రం మాత్రం తమిళనాడులో కనిపించడం లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళిగ వెట్రి కజగంకి మెజారిటీ సీట్లు వస్తాయంటూ ఎగ్జిట్ పోల్ ఒకటి బయట పెట్టగానే ఇక్కడ భారీగా హడావుడి నెలకొంది. బయటకొచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సర్వేలు డీఎంకేనే పీఠం నిలబెట్టుకోవచ్చని చెబుతున్నా ఈ ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే ఇలా హీరో విజయ్ కి ఎక్కువ శాతం పోలింగ్ వచ్చినట్లు ప్రకటించింది. 37% ఓటింగ్ తో విజయ్ కి 98 నుంచి 120 వరకు అసెంబ్లీ సీట్లు దక్కుతాయని ఈ సంస్థ అంచనా వేసింది. ఇది జరిగితే ఇక ఎలాంటి శతభిషలు లేకుండా విజయ్ సీఎం అవుతాడు. అలా పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తన లక్ష్యం నెరవేరినట్లవుతుంది. ఓ చరిత్ర తిరగరాసినట్లు కూడా అవుతుంది. అయితే ఆ లెక్కలు తప్పితే మాత్రం తరువాత ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం గురించి గుర్తు తెచ్చుకోవాలి. 2009 ఏపీ ఎన్నికల్లో ఈ పార్టీ విజయఢంకా మోగిస్తుందని కొందరు అంచనా వేశారు. అప్పట్లో ఎన్నికల ఫలితాలకి ముందు రోజు వరకు ఇక తానే కింగ్ అవుతానని చిరంజీవి కూడా అంచనా వేశారు. లేదంటే కనీసం కింగ్ మేకర్ అయినా తానే అవుతాననే అంచనాలో ఉన్నారు. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఆయన మద్దతు కోసం వస్తారని ప్రచారం సాగింది. ఇప్పుడు విజయ్ కూడా అదే అంచనాలో తన పార్టీకి చెందిన నేతలతో మీటింగ్స్ పెడుతున్నారు. ఫలితాల తరువాత ఎలాంటి వ్యూహం అనుసరించాలో ఓ ప్లాన్ వేస్తున్నారు. కానీ అప్పట్లో 2009లో రిజల్ట్స్ రోజున ఫలితాలు వెలువడే కొద్దీ ప్రజారాజ్యం పార్టీలో ముందు చాలా ధీమా కనిపించింది. ఒక్కో రిజల్ట్ వచ్చే కొద్దీ అది కాస్త సడలింది. ముందు తమని ఇతర పార్టీలు సంప్రదిస్తాయనుకున్నారు. తరువాత తామే ఏదో ఒక కూటమికి మద్దతు ప్రకటించాలనుకున్నారు. చివరాఖరికి ఎవరికీ తాము అక్కర్లేదని అర్థమైపోయింది. ప్రజారాజ్యానికి ఆ ఎన్నికల్లో 18% ఓటింగ్ తో 18 సీట్లు దక్కాయి. మహాకూటమి పేరిట పోటీ చేసిన టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐకి 106 సీట్లు దక్కగా కాంగ్రెస్ కి 156 సీట్లు రావడంతో వరుసగా వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఫలితాలకు ముందు సిచ్యువేషన్ ఇలానే ఉందనడంలో సందేహం లేదు. అన్నాడీఎంకే కూటమికి గెలుపు అవకాశాలు తక్కువగా చెబుతుండగా డీఎంకేకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే అప్పట్లో ప్రజారాజ్యానికి గెలుపు ఛాన్స్ ఉందని చెప్పినట్లే ఇప్పుడు విజయ్ టీవీకేకి కూడా ప్రభంజనం కనిపిస్తోందని యాక్సిస్ మై ఇండియా చెబుతోంది. ఇక అసలు ఫలితం మే 4న వస్తుంది. ఫలితం ఎలా ఉన్నా టీవీకే ముందు చెబుతున్న 3 సీన్లలోనే ఇముడుతుంది. అయితే కింగ్ లేదంటే కంగు తినేలా పరిస్థితి ఉంటుంది తప్ప మరో సిచ్యువేషన్ తలెత్తదనేది చరిత్ర చెబుతోన్న సత్యం.